శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి పూర్వం కన్నా కూడా ఇప్పుడు చాలా చాలా మంచి కాలం వచ్చింది అని చెప్పచ్చు. మొన్నటి వరకు 2 గ్రహాలే బాగున్నాయి, 1 గ్రహమే బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 4 గ్రహాల యొక్క అనుకూలత పెరిగిందనమాట. అద్భుతమైనటువంటి స్థితులు వస్తున్నాయి కాబట్టి వీరికి అంత మంచి జరగడానికి అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో కుజ చంద్ర కేతువులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు బాగున్నాయి. అలాగే రవి బుధుల యొక్క కలయిక పంచమ స్థానంలో జరుగుతూ బుధ ఆదిత్య యోగానికి దారితీసింది. ఇది చెప్పుకోదగ్గ సూచన అనమాట. నిజానికి పంచమ స్థానంలో రవి గారు కానీ బుధుడు కానీ కలహాలను ఇస్తారు, కాస్త తలకాయ నొప్పుల్ని ఇస్తారు. ఏ పని సక్రమంగా అవ్వకుండా ఏదో వ్యాధినో పీడనో బాధనో ఏదో ఒక దాన్ని ఇస్తారు. మానసికమైనటువంటి అనారోగ్యం కలహం అంటే
అలాంటి వాటిని ఇస్తారు. కానీ ఇక్కడ రవి బుధుల కలయిక అన్యోన్యతనిస్తోంది, సంతానం పట్ల సంతృప్తినిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అనమాట. అలాగే ధనము విషయంలో ఇబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది. మరి ఒక పక్క ఏలినాడు శని జరుగుతోంది, ఇంకో పక్క గురుబలం లేదు అని అనుకుంటున్నాము. ప్రతి వారం ఇవే చెప్పుకుంటున్నాము, గ్రహస్థితులు సరిగ్గా లేవని. మరి ఇన్ని రకాలుగా ఆదాయం ఎలా పెరుగుతుందండి అంటే షష్ఠ స్థానం మాత్రమే యోగిస్తోంది. ఇప్పుడు చతుర్థ స్థానం కూడా యోగిస్తోంది, పరోక్షంగా పంచమ స్థానం కూడా యోగిస్తోంది. అంటే ఈ షష్ఠ స్థానానికి వెనక 2 రాశులు కూడా అద్భుతంగా యోగిస్తూ ఉన్న కారణం చేత ధనానికి లోటు లేకుండా పోతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అనమాట. విజయ అవకాశాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా సంతృప్తికరంగా మీరు ఆ పనిని విజయవంతంగాను పూర్తి చేయగలుగుతారు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతానం పట్ల కూడా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. భార్యాభర్తల అనుబంధం విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీ విషయంలో కానీ, అలాగే ప్రయాణాల విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, అలాగే వ్యవసాయదారులు బాగున్నారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా బాగున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి పడుతూ ఉన్నది మీనరాశి వారికి, రాశిలోనూ రాశి మీద. ఇక్కడ కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. నవగ్రహ హోమం చేసుకోండి వీలైతే, లేదా నవగ్రహ పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. స్థాన చలనానికి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు అనుకూల స్థాన చలనానికి ప్రయత్నం చెయ్యండి. ఒత్తిడి చేయొద్దు ఎవరిని కూడా, పై అధికారుల్ని. ఇబ్బందులు ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ జాగ్రత్తలు పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి. శుభకరమైనటువంటి ఫలితాలు ముందర ఇంకా ఉన్నాయి, ఇప్పుడే ప్రారంభమయ్యాయి శుభకరమైన ఫలితాలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటూ శనిగారికి తైలాభిషేకం చేయండి ఒకసారి అని ఇంకొకసారి సూచన చేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.